హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. కౌశలం ఎగ్జామ్లో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. సో నేను ఒక 10 క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అనమాట. ఒకవేళ వస్తే వాటికి ఎలా మీరు ఆన్సర్ చేయాలనేది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను. ఇవే క్వశ్చన్లు వస్తాయని కాదు, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ మనకు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అనేది మీ భాషా నైపుణ్యం ఏ విధంగా ఉంది, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా లేదా, లేకపోతే ఒక కంపెనీలో ఎంప్లాయీతో ఎలా ఉంటారు, సో వారికి సమాధానం ఇవ్వగలరా లేదా అనే దాని కొరకైతే ఇక్కడ టెస్ట్ అనమాట. సో అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అనేది మీకు ఆడియో రూపంలో క్వశ్చన్ అనేది వస్తుంది. ఆ ఆడియో అనేది మీరు పెట్టుకున్నటువంటి హెడ్ ఫోన్స్లో విని మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్సర్ కూడా మీరు మాట్లాడాలండి. సో కాబట్టి నేను మీకు చెప్తాను సో ఏ విధంగా ఏంటి అనేది. సో కొన్ని రకాల క్వశ్చన్స్ అనేవి ఎగ్జాంపుల్గా అయితే తీసుకున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మనకు ఈ యొక్క కౌశలం ఆన్లైన్ టెస్టులు అనేటివి కొంచెం సవ్యంగా జరగటం లేదనే వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తున్నాయన్నమాట. సో అటువంటి వారందరికీ కూడా రీషెడ్యూల్స్ అనేటివి చేస్తున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కొత్త సైట్ అనేది డెవలప్ చేసి మనకి తీసుకొచ్చింది కాబట్టి ఆ సైట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూలు అయితే ఉన్నాయి, వాటిని క్లియర్ చేస్తారనమాట. ఓకేనా. సో అయితే మనం ప్రిపేర్ అయ్యేదానికి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చూడాల్సి అయితే ఉంటుంది. సో ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ చూడండి, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ మీరు చాలా రకాల కంపెనీలకు వెళ్ళినా కానీ ఈ యొక్క ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ క్వశ్చన్. సో దీనికి మీరు ఆన్సర్కి ఏ విధంగా చేయాలని చెప్పేది ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. ఈ క్వశ్చన్ కనుక మీకు డిస్ప్లే అయితే సో మై నేమ్ ఈజ్ అని చెప్పి మీ నేమ్ చెప్పాలి. ఐఎమ్ ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచి అనేది చెప్పాలన్నమాట. ఐ కంప్లీటెడ్ మై క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ ఐ కంప్లీట్ మై గ్రాడ్యుయేషన్ అని చెప్పి నేను చెప్పాలన్నమాట. సో ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ అండ్ పాజిటివ్ పర్సన్. ఐ ఎంజాయ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ అన్ ఆన్లైన్ కోర్స్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. మై హాబీస్ ఆర్ రీడింగ్, లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ హెల్పింగ్ మై ఫ్యామిలీ. సో చాలా సింపుల్గా ఇక్కడ చెప్పారు చూడండి ఆన్సర్ అనేది. సో మన పేరు చెప్పాము, మనం ఎక్కడి నుంచి అని చెప్పాము, మన క్వాలిఫికేషన్ ఏంటి చెప్పాము, సో నేను ఎలాంటి వాడిని అని చెప్పాము. అదేవిధంగా సో నేను రీసెంట్గా ఒక కోర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నానని చెప్పి కూడా సింపుల్గా చెప్పేసాం ఆన్సర్. మన హాబీస్ కూడా చెప్పేసాం అనమాట. ఇలా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది సింపుల్గా ఉండాలన్నమాట క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి నెక్స్ట్, వై డూ యూ వాంట్ ఏ జాబ్. ఈ క్వశ్చన్ మనకు రావచ్చండి, ఎందుకంటే ఇక్కడ మనకు జాబ్ పర్పస్ మీదే కదా మనం ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అనేది రాస్తున్నాము. సో వై డూ యూ వాంట్ ఏ జాబ్ అనే క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే సో దానికి ఆన్సర్ ఎలా చెప్పాలంటే, ఐ వాంట్ ఏ జాబ్ టు బికమ్ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ మై ఫ్యామిలీ. I also want to gain work experience and improve my skills. For example, when I practiced computer skills at home, I realized I enjoy working and learning new things. So having a job will help me టు గ్రో అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఉంది. ఇక్కడ ఏం చెప్పారంటే దీన్ని తెలుగులో చెప్తాను చూడండి. సో ఐ వాంట్ ఏ జాబ్ టు బికమ్ ఏ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ మై ఫ్యామిలీ. నేను సొంతంగా నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ మనకు ఆన్సర్ సింపుల్గా ఒకే ఒక్క లైన్లో చెప్పారు చాలా బాగా. సో ఐ ఆల్సో వాంట్ టు గెయిన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంప్రూవ్ మై స్కిల్స్. సో నేను వర్క్ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇంప్రూవ్ మై స్కిల్స్ అని చెప్పని ఇక్కడ మనకు ఆన్సర్. నేను ఎగ్జాంపుల్కి వచ్చేసి సో కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఇంటి దగ్గర నేర్చుకున్నాను. సో వర్క్లో చేరితే అంటే జాబ్ చేరితే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను కదా అని చెప్పని ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఇచ్చారనమాట. సో ఇలా చాలా సింపుల్గా ఒక 4 మాటల్లో చాలా సింపుల్గా చెప్పాలి ఆన్సర్ అనేది. సో ఫస్ట్ మీ మైండ్లో అనుకోవాలి దీనికి నేను ఎలా ఆన్సర్ చేయాలి అనేది. సో తెలుగులో అనుకొని దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే చాలా సింపుల్ అనమాట. లేదా అక్కడ రాసేసుకోండి. సో మీకు రఫ్ వర్క్ వస్తుంది కదా, సో దాంట్లో రాసుకొని సో దాన్ని చూసి మాట్లాడేయండి, ఎలా అయినా చేసేయచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్. సో ఇది కూడా రావచ్చు, అంటే మీ డైలీ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది, మీ డే ఎలా గడుస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు క్వశ్చన్ అనమాట. సో ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ మార్నింగ్ ఎట్ అరౌండ్ 6 AM. I fresh up, have breakfast, then I study or practice skills like English and computer typing. For example, I practice typing for 20 minutes every day to improve speed. In the evening, I help my family with household work and sometimes go for a walk. At night, I plan for next day and go to sleep. సో ఇలా సింపుల్గా డైలీ రొటీన్ చెప్పారు. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు మీకు. ఇక్కడ ఏం చెప్పారంటే సో పొద్దున్నే నేను లేస్తాను, ఫ్రెష్ అప్ అయ్యి నేను తింటాను, తర్వాత నేను స్టడీ లేదా ప్రాక్టీస్ స్కిల్స్ అనేటివి కంప్యూటర్ మీద చేసుకుంటాను, ఇంగ్లీష్ మీద అని చెప్పని ఇక్కడ మనకు ఆన్సర్. సో దీన్ని ఇలా కాకుండా మీరు డైలీ ఏదైనా కాలేజ్ లేదా అలా వెళ్ళే వాళ్ళైతే సో కాలేజ్కి వెళ్తాను, అక్కడ క్లాసులు వింటాను, సో మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాను,
ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ ఏమైనా వర్క్లు ఉంటే అవి చేసుకుంటాను, తర్వాత నిద్రపోతాను. నా డైలీ రొటీన్ ఇలానే సాగుతుంది. ఓన్లీ సండేస్ మాత్రం నేను ప్లే గ్రౌండ్‌కి వెళ్తాను, క్రికెట్ ఆడుకుంటాను. ఇలా చెప్పాలనమాట. ఓకేనా? సింపుల్‌గా ఒక ఆన్సర్ అనేది చాలా సింపుల్‌గా చెప్తే బావుంటుందనమాట. ఇక్కడ మీకు జస్ట్ టెస్ట్ అనమాట. ఇంగ్లీష్ ఇతను అర్థం చేసుకుంటున్నాడా, మాట్లాడగలుగుతాడా లేదనేది. ఓకేనా? సో, దీన్ని చాలామంది కూడా కాంప్లికేటెడ్ అనుకుంటున్నారనమాట. సో, నెక్స్ట్ చూడండి. టెల్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్. ఈ క్వెషన్ కూడా రావచ్చు. ఎందుకంటే కంపెనీ రిక్వైర్మెంట్స్‌లో ఖచ్చితంగా స్ట్రెంగ్త్స్ ఏంది, వీక్‌నెస్ ఏంటి అనేది తెలుసుకోవాలనమాట కంపెనీ అనేది. సో, ఇక్కడ చూడండి. మై స్ట్రెంగ్త్స్ ఆర్ దట్ ఐ యామ్ హానెస్ట్, పంక్చువల్ అండ్ ఈగర్ టు లెర్న్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డోంట్ అండర్‌స్టాండ్ సంథింగ్, ఐ ఆస్క్ క్వెషన్ అంటిల్ ఐ లెర్న్ ఇట్ కరెక్ట్‌లీ. My weakness is that I sometimes feel nervous while speaking in front of many people, but I am improving my practicing in front of the mirror and talking to friends. సో ఇలా చెప్పారు చూడండి. ఇక్కడ ఏంటంటే సో మై స్ట్రెంగ్త్స్ అనేది చెప్పారనమాట. అంటే అతని స్ట్రెంగ్త్స్ వచ్చేసి ఆయన హానెస్ట్ అంట, సో పంక్చువల్ అంట అండ్ ఈగర్ టు లెర్న్ అంట. త్వరగా నేర్చుకునేదానికి ఆసక్తి కలిగిన వాడంట. సో హానెస్ట్ దయగలిగిన వాడంట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ అతను వచ్చేసి అండర్స్టాండ్ సంథింగ్, అతనికి ఏదైనా అర్థం కాకపోతే సో దాన్ని క్వశ్చన్ లాగా అడిగి దాన్ని కరెక్ట్ చేసుకుంటాడు అనమాట. సో ఇది అతని స్ట్రెంగ్త్ అనమాట. వీక్నెసెస్ వచ్చేసి అందరు ముందర మాట్లాడలేడు అనమాట. సో మెనీ పీపుల్ ముందర వచ్చేసి సో స్పీకింగ్ మాట్లాడేటప్పుడు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాడు అనమాట. కొంచెం ఆందోళనగా మాట్లాడతాడు అనమాట. సో దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటానని కూడా సింపుల్గా చెప్పాడు. సో దాన్ని వీక్నెస్గానే పెట్టలేదు. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పాడు చూడండి. సో ఇలా ఆన్సర్ ఉన్నది. వీక్నెస్ అనేది డైరెక్ట్గా చెప్పకూడదు, అటు ఇటుగా చెప్పాలన్నమాట వీక్నెస్ అనేది కూడా. సో ఇక్కడ మంచి ఎగ్జాంపుల్గా అయితే చెప్పవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ఏ సిచ్యువేషన్ వేర్ యూ హెల్ప్డ్ సమ్మన్. ఇది కూడా రావచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలాంటివి వచ్చాయంటే అసెస్మెంట్లో నేను విన్న వాటిల్లో, సో మీరు రీసెంట్గా మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా విజిట్ చేశారా, ఏదైనా టూర్ వెళ్ళారా, టూర్ వెళ్తే అక్కడ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా అడిగారనమాట అసెస్మెంట్లలో. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో దానికి ఆన్సర్ అనేది ఇక్కడ చూడండి. So one day my neighbor needed help to carrying groceries from the market. I helped them bring the bags to their home and they were very thankful. Another example is when I helped my friend understand basic computer usage and now she can use email confidently, helping others to make feel good అని చెప్పి ఇక్కడ మనకు చెప్పారనమాట. సో ఆన్సర్లు అనేవి ఇలా సింపుల్గా పెట్టాలి. సో ఇక్కడ చూడండి. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్. నీ భవిష్యత్తులో నీ గోల్ ఏంటి అని చెప్పని ఇక్కడ చెప్పారనమాట. ఇక్కడ చూడండి ఆన్సర్ అనేది. మై ఫ్యూచర్ గోల్ ఈజ్ టు గెట్ ఏ స్టేబుల్ జాబ్ అండ్ ఇంప్రూవ్ మై స్కిల్స్. ఐ వాంట్ టు గ్రో ఇన్ మై కెరీర్ స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఐ వాంట్ టు గెట్ ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్, దెన్ లెర్న్ అడ్వాన్స్డ్ స్కిల్ లైక్ కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇన్ ద లాంగ్ టర్మ్ ఐ వాంట్ టు బీ కాన్ఫిడెంట్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్ మై పొజిషన్ అని చెప్పి చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ గోల్ అనేది వచ్చేసి ఒక స్టేబుల్ జాబ్ ఉండాలి, ఇంప్రూవ్ స్కిల్స్ అనేటివి నేను ఇంప్రూవ్ చేసుకోవాలి నా స్కిల్స్ అనేటివి. సో కెరీర్ స్టెప్ బై స్టెప్ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాను, తర్వాత అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేటివి నేర్చుకుంటాను. సో ఇంకా మంచిగా తీసుకొని వెళ్తాను నా ప్రొఫెషన్ని అని చెప్పని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది కూడా రావచ్చు ఇలాంటి క్వశ్చన్లు. హౌ డూ యూ హ్యాండిల్ స్ట్రెస్ ఆర్ ప్రెజర్. సో ఇప్పుడు బేసిక్గా కంపెనీలో ఇక్కడ మనకు వర్క్ ప్రెజర్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. స్ట్రెస్ కూడా వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు అని చెప్పని ఇక్కడ మనకు క్వశ్చన్ అనమాట. సో దానికి ఆన్సర్ మీరు ఎలా చేయాలంటే, సో వెన్ ఐ ఫీల్ స్ట్రెస్డ్ ఐ ట్రై టు స్టే కామ్ అండ్ థింక్ క్లియర్లీ. ఐ మేక్ ఏ ప్లాన్ అండ్ ఫోకస్ ఆన్ వన్ టాస్క్ ఎట్ ఏ టైమ్. For example, during my exams, I felt pressure, but I made a timetable and studied step by step. This helped me complete everything on time. ఇక్కడ చూడండి. సో నేను ప్రెషర్గా ఫీల్ అయినప్పుడు ఫస్ట్ ఆలోచించి దాన్ని క్లియర్ చేసుకుంటాను, ఒక ప్లాన్ చేసుకొని ఫోకస్గా టైం టు టైం దాన్ని ఫాలోఅప్ చేస్తానని చెప్పారు. ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఎగ్జామ్స్ తీసుకున్నారనమాట. ఎగ్జామ్స్ టైంలో నాకు చాలా ప్రెషర్గా అనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుంటాను. సో దాన్ని స్టెప్ బై స్టెప్గా ప్రిపేర్ అవ్వుకుంటూ వస్తాను. ఇలా నా వర్క్ నేను కంప్లీట్ చేసుకోగలను అని చెప్పని ఆన్సర్ ఇచ్చారన్నమాట. చాలా మంచి ఆన్సర్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. డూ యూ ప్రిఫర్ వర్కింగ్ అలోన్ ఆర్ ఇన్ ఏ టీమ్. సో మీరు వర్క్ అనేది ఒంటరిగా కూర్చొని చేసేదానికి ఆశ చూపిస్తారా, లేకపోతే టీంతో కూర్చొని చేసేదానికి ఆలోచిస్తారని చెప్పని చూస్తే ఇక్కడ చూడండి చాలా బ్రిలియంట్ ఆన్సర్ ఇచ్చిందనమాట. ఇక్కడ మనకు ఐ క్యాన్ వర్క్ బోత్ వేస్. I enjoy working independently because it helps me to focus, but I also like teamwork because we can share ideas and learn from each other. For example, when I worked on a group project in a college, we divided tasks and
కంప్లీట్ ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి, సో నేను 2 రకాలుగా మొగ్గు చూపుతాను. కాకపోతే ఇక్కడ నాకు ఇండిపెండెంట్‌గా అంటే ఒంటరిగా కూర్చొని చేసుకుంటున్నప్పుడు ఫోకస్‌గా నేను చేయగలను. సమ్‌టైమ్స్ నేను మా టీమ్‌తో లేదా మా గ్రూప్‌తో నేను మాట్లాడుకొని వాళ్ళ ఐడియాస్ అనేది షేర్ చేసుకొని వర్క్ అనేది కంప్లీట్ చేసుకోగలము అని చెప్పారనమాట. ఎగ్జాంపుల్‌కి వాళ్ళ కాలేజీలో జరిగినటువంటి గ్రూప్ ప్రాజెక్ట్ అనేది సో టాస్క్‌లు అనేవి డివైడ్ చేసుకొని వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్‌ఫుల్లీగా అని ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, వాట్ మోటివేట్స్ యూ. సో నిన్ను ఏది మోటివేట్ చేస్తుంది అని ఇక్కడ మనకు ఆడియో కనుక వస్తే, సో లెర్నింగ్ న్యూ స్కిల్స్ అండ్ అచీవ్ గోల్స్ మోటివేట్స్ మీ. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ ఇంప్రూవ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ లెర్న్డ్ టు టైప్ ఫాస్టర్ ఆన్ కంప్యూటర్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ మోటివేట్ టు కీపింగ్ లెర్నింగ్ మోర్. సో ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే, సో న్యూ స్కిల్స్ అనేటివి అచీవ్ చేసేదానికి గోల్స్ అనేటివి మోటివేట్ అవుతాను నేనని ఇక్కడ మనకు ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి కంప్యూటర్ టైపింగ్ అనేది స్పీడ్గా చేసినట్లయితే నేను చాలా మోటివేట్గా ఫీల్ అయ్యి ఇంకా కొంచెం స్పీడ్గా చేయాలని ఆశతో అయితే ముందుకెళ్తానని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ హౌ డూ యూ మేనేజ్ యువర్ టైం. నీ టైం నువ్వు ఎలా మేనేజ్ చేయగలవు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇలా వచ్చినట్లయితే క్వశ్చన్ అనేది, ఐ మేనేజ్ మై టైం బై ప్లానింగ్ మై టాస్క్స్ అండ్ సెట్టింగ్ ప్రియారిటీస్ అని ఇక్కడ చెప్పారు. ఐ వర్క్ ఆన్ ఎ ఇంపార్టెంట్ టాస్క్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ హ్యాడ్ టు కంప్లీట్ అన్ అసైన్మెంట్ ఐ ప్లానెడ్ 1 hour డైలీ అండ్ ఫినిషెడ్ ఇట్ బిఫోర్ ద డెడ్ లైన్. సో ఓకేనా. సో ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకున్నప్పుడు సో దానికి ప్రాపర్గా డైలీ కొంచెం వర్క్ చేసుకుంటూ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. సో టైం అనేది ఇలా స్పెండ్ చేస్తాను, ఒకే దాని మీద ఉండిపోకుండా. సో అన్నిటికీ ప్రియారిటీస్ ఇచ్చుకుంటూ వెళ్తానని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్, టెల్ మీ అబౌట్ ఏ ఛాలెంజ్ యూ ఫేస్డ్ అండ్ హౌ యూ సాల్వ్డ్ ఇట్. సో ఇక్కడ చూడండి, వన్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఎట్ ఫస్ట్ ఐ వాజ్ షై అండ్ మేడ్ ఏ మిస్టేక్స్. టు ఇంప్రూవ్ ఐ ప్రాక్టీసెడ్ స్పీకింగ్ డైలీ, వాచ్డ్ ఇంగ్లీష్ వీడియోస్ అండ్ wrote సింపుల్ సెంటెన్సెస్. నౌ ఐ స్పీక్ మోర్ కాన్ఫిడెంట్లీ దెన్ బిఫోర్ అని ఇక్కడ మనకు ఆన్సర్. సో ఇక్కడ మనకు రీసెంట్గా నువ్వు ఫేస్ చేసినటువంటి ఛాలెంజ్, సో దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నావు అని ఇక్కడ మనకు క్వశ్చన్ వస్తే, ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అనేటివి నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. సో డైలీ కూడా ఫస్ట్లో నేను కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడలేకపోయి తప్పులు మాట్లాడేవాడిని. ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ డైలీ వీడియోస్ చూస్తూ ఇవన్నీ కూడా చేసుకుంటూ సో నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ముందైతే మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ అని చెప్తున్నారనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి రావచ్చండి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. ఎందుకంటే భాషా నైపుణ్యం అనేది ఈ అభ్యర్థికి ఎలాగుంది అనేది అని తెలుసుకునే దాని కొరకు అయితే మనకి ఇక్కడ అసైన్ చేయడం జరిగింది అనమాట. కేవలం ఒక 3 క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఆ 3 క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయవచ్చు అనమాట. 30 seconds అనేటివి ఆడియో అనేది వినిపిస్తుంది అనమాట. ఆ 30 secondsలోనే మీరు ఆన్సర్ అనేది చేయాలన్నమాట. సో దీని కొరకు మీరు క్వశ్చన్ చూడంగానే దాన్ని తెలుగులో నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని మీకు రఫ్ నోట్ అనేది ఉంటుంది కదా, సో దాంట్లో రాసేసుకొని దాన్ని చదివేయండి అనమాట. సింపుల్. సో ఇలా అయితే జరగవచ్చు. ఓకేనా. సో అయితే మనకి ఇక్కడ అదృష్టం బాగుండి అసలు అసెస్మెంట్స్ అనేటివి సో ఫెయిల్ కాకుండా ఉంటే దానికి 100 ఏళ్ళు అయితే మనము చేసుకోవచ్చు అనమాట. సో అసెస్మెంట్స్ అనేటివి ఆల్మోస్ట్ 20% మాత్రమే ఈ యొక్క సక్సెస్ రేట్ అనేది ఉందన్నమాట. 100లో 80% అనేటివి సర్వర్ ఇష్యూ వల్ల అయితే సో డౌన్ అయిపోతున్నాయి అనమాట, రీషెడ్యూల్స్ అనేవి అవుతున్నాయి. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ క్వశ్చన్స్ ఇలా రావచ్చు అనే దాని మీద మీకు వివరంగా చెప్పాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.